అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన త్యాగం, స్ఫూర్తి యావత్తు తెలుగు జాతికి ఆదర్శమన్నారు. 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారని గుర్తు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం అమరజీవి 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ నెల 23న నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతుంది అని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా తెలంగాణ మన మద్రాసులో కలిసి ఉండేది. అప్పట్లోని నార్త్ ఇండియన్ వాళ్ళు, ఉత్తర భారతీయులందరికీ కూడా అంటే మన దక్షిణ భారతదేశం అంటే ఒక చిన్న చూపు. మీరు మద్రాసీలా, మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి చాలా చులకనగా మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి మద్రాసీలోకి మనకి మధ్యలో ఒక భేదభావం వచ్చింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మద్రాసులోనేమో తమిళం మాట్లాడతారు, ఆంధ్రాకి వచ్చేసరికి తెలుగు మాట్లాడతారు. అంటే భాషా ప్రయుక్త కర్ణాటకకి వచ్చేసరికి కన్నడ మాట్లాడతారు. సో ఇలాంటి మనకి కేరళ దగ్గరికి వెళ్ళేసరికి మలయాళం మాట్లాడతారు. అంటే రకరకాల రాష్ట్రాలు రకరకాల భాషలు మాట్లాడతారు మన భారతదేశంలో. అటువంటి భాషకు అనుగుణంగా మనం అందరం కూడా ఒక రాష్ట్రంగా ఉంటే మనం ఒకరు చెప్పుకున్నది అర్థమవుతుంది. మన అభివృద్ధి ఎలా చేసుకోవాలి అన్నది ఒక అవగాహన వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి తెలుగు రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం రావాలని ఆ రోజు కోరితే చాలా మంది వినిపించుకోవాలి. ఇది నా రాష్ట్రం అనుకుని మనం గర్వంగా చెప్పుకునే ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి 58 రోజులు సుమారుగా ఆహారం తీసుకోకుండా ఉట్టి నీళ్లతోనే జీవితం అంతా గడిపి 58 రోజుల తర్వాత అమరుడైన పరిస్థితి. అతను అమరుడైన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం కూడా రావడం అనేది జరిగింది. అంటే ఏంటంటే సుమారుగా చెప్పాలంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న మనది ఈ రాష్ట్రం మనది కానీ, ఈ తాలూకా స్వతంత్రం కానీ, ఇవన్నీ కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు తాలూకా త్యాగ ఫలితం. ఆ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పండుగగా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయనకి ఘనమైన నివాళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. అంతేకాకుండా ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఆయన అమరజీవి అంటారు. అమరుడు అంటే చావు లేనివాడు. ఎంతకాలం ఈ భూమి మీద తెలుగు ప్రజలు ఉంటారో అంతవరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. తరతరాలు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన త్యాగాన్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.